హలో అండి అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. సో మీ లైఫ్లో మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా లేదంటే స్టార్ట్ చేయాలి అనుకున్నా మీ అందరికీ సక్సెస్ రావాలి అని, మంచి పొజిషన్లో ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో నాకు కూడా మీరు అలాగే కోరుకోండి. లైఫ్ అంటే ఓన్లీ హ్యాపీనెస్సే కాదు, కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. ఉగాది పచ్చళ్ళలో రుచులు ఎలా ఉంటాయో అలానే మీరు ఉగాది పచ్చడి టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే మీకు ఏ టేస్ట్ తగిలింది కామెంట్ చేయండి. నాకెందుకో చాలా ఇయర్స్ నుంచి ఫస్ట్ చేదుగానే అనిపిస్తుంది. నేను అలా ఫీల్ అవుతాను లేదంటే నాకు అలా అనిపిస్తుందో. ఫస్ట్ టైం ఇయర్ నాకు స్వీట్ తగిలింది నోటికి. సో మీకు అలా ఏ టేస్ట్ తగిలిందో కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నాను అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి మా హస్బెండ్ నా కోసం తీసుకున్నారు. తెలియకుండా ఆయన ఒక్కరే వెళ్ళి తీసుకొచ్చారనమాట. నేను ఆఫీస్కి వెళ్ళున్నాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళి షాప్కి ఆయనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. చాలా మంచిగా అనిపించింది. మా హస్బెండ్ ఏదైనా సెలెక్ట్ చేస్తారని డ్రెస్సులు మాత్రం సెలెక్ట్ చేయరు. ఎందుకంటే తెచ్చిన తర్వాత అయ్యో ఇదే బాగాలేదు అని అంటే ఫీల్ అవుతారు అనేసి ఆయన తీసుకురాడనమాట. ఇంకా జ్యువెలరీ అలాంటివి సెలెక్ట్ చేస్తారు కానీ డ్రెస్సులు మాత్రం అస్సలు సెలెక్ట్ చేయరు. సో సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నాను. దీని మీదకి ఒక జ్యువెలరీ సెట్ కూడా తీసుకున్నారు సిల్వర్ది. అది సర్దడంలో ఎక్కడో పెట్టాను కనిపించలేదు. అందుకని ఇలా సింపుల్గా సిల్వర్ జ్యువెలరీని వేసుకున్నాను. ఇవి కూడా సిల్వర్ జ్యువెలరీని. ఇంకా నేను మేకప్ ఎక్కువ వేసుకోను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనమాట. ఫైనల్గా అయితే లిప్స్టిక్ కూడా వేసుకున్నాను. నాకు లిప్స్టిక్ వేసుకోకుండా ఫైనల్ లుక్ కంప్లీట్ అయినట్టుంటుంది. సో అందుకని అలా. ఇంకా ఇంట్లో పూలు అనమాట. సో నా ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాంగ్ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను చూసేయండి. సో